తెలంగాణ వ్యాప్తంగా మొదలైన బతుకమ్మ సంబరాలు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ ఆడిపాడిన ఆడపడుచులు. మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రికి భారతావని ఘన నివాళి. మహనీయుల అడుగుజాడలు దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపుతాయన్న రాష్ట్రపతి, ప్రధాని. విద్యా ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే గిరిజనులు అభివృద్ధి సాధ్యమన్న ప్రధానమంత్రి. జార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం పార్టీలు యువత ఆశలను గల్లంతు చేశాయని విమర్శ. సినీ తారల ఫోన్లను ట్యాప్ చేశారంటూ కేటీఆర్పై కొండా సురేఖ ఆరోపణలు. కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ మహిళా నేతలు అభ్యంతరం. రాజకీయ విమర్శల కోసం సినీ ప్రముఖుల జీవితాలను వాడుకోవద్దన్న నాగార్జున. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడితో పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు. తమ దేశంపై దాడి చేసిన ఇరాన్ మూల్యం చెల్లించుకోక తప్పదన్న ఇజ్రాయెల్. దాడిని ఖండించిన యుఎన్ఓ జనరల్ సెక్రటరీపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన. రాష్ట్రంలోని పలు జిల్లాలకు 2 రోజులు వర్ష సూచన. ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు వీస్తాయన్న వాతావరణ శాఖ. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ.